హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ మంచూరియా చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్ కాను ఎంతో టేస్టీగా ఉంటుంది. బయట దొరికే వాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకే నేను ఈరోజు ఈ మష్రూమ్ మంచూరియా చేస్తున్నాను. దానికోసం ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ మష్రూమ్స్ని నీట్గా కడుక్కోవాలండి. మష్రూమ్స్ని నీట్గా కడిగేసేసుకోవాలి పూర్తిగాను. వాటిపైన ఏమన్నా ఉన్నా కానీ దుమ్ము మట్టి అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నీట్గా కడిగేసేసుకోవాలండి. అలా కడిగేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మష్రూమ్స్లో మష్రూమ్ పైన పొర ఉంటుంది. ఆ పొరని కంపల్సరిగా రిమూవ్ చేయాలి. అలా చేయకపోతే మనకి ఏంటంటే తినేటప్పుడు అది పూర్తిగా డైజెషన్ అనేది అవ్వదు. ఆ మష్రూమ్స్ మీద ఉండే పొర అనేది మనకి ఎలా అంటే చాలా డస్టీగా అంతా మట్టిలో నుంచి వస్తూ ఉంటాయి కదండి మష్రూమ్స్. అందుకే వాటి మీద ఇంకేమైనా పెస్టిసైడ్స్ కానీ ఏమైనా పడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ పోవడానికి ఇట్లాగా ముందైతే మనం ఆ స్కిన్ని రిమూవ్ చేయాలి. ఆ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాతే ఈ మష్రూమ్స్ అనేది వంటకి ఉపయోగపడతాయండి. చూడండి, అట్లా పూర్తిగా నీట్గా తీసేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కాడని సగానికి కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి ఇట్లా ఒలుస్తూ ఉంటే కనుక అలా ఒలుస్తూ ఉంటే వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసేసిందో. అలా ఒక్కొక్కటి నీట్గా ఒలిచేసుకోవాలి, పొట్టంతా ఒలిచేసేసుకోవాలండి. అలా ఒలుచుకున్న తర్వాత 2-3 సార్లు నీటితో కడుక్కోవాలండి వీటిల్ని నీట్గా. ఇదిగోండి, ఇదేమో ఒలిచిన మష్రూమ్. అది ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదేమో పొట్టు ఒలవని మష్రూమ్. చూసారా ఎలా తేడా ఉందో? ఒలిచిన దానికి ఒలవని దానికి ఎంత తేడా ఉందో చూసారా? ఇలాగా ఒలుచుకొని తినాలండి. ఇప్పుడు ఇలా అన్నీ ఒలిచేసిన తర్వాత ఇంకొక గిన్నెలోకి కొంచెం పసుపు ఉప్పు వేసిన వాటర్లో మళ్ళీ ఇంకోసారి కడిగేసేస్తున్నాను. అలా కడిగేసిన తర్వాత వీటిల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక మష్రూమ్కి 4 ముక్కలు అలా కట్ చేసుకున్నా నేను. పెద్దవైతే 5-6 ముక్కలు వస్తాయండి, చిన్నవైతే కనుక 4-3 అలా వస్తాయి. ఇప్పుడు మనకి 2 మనుషులు ఉన్నారనుకోండి, 2 మనుషులకైతే ఒక ప్యాకెట్ మష్రూమ్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ జనాభా ఉంటే కనుక మనకి ఇంట్లో ఒక 5-6 ప్యాకెట్లు అట్లా పడతాయండి. నేనైతే ఒకటే తీసుకున్నాను. ఒకటి తీసుకొని దాంతో చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మష్రూమ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి పసుపు నీళ్ళలో వేసుకొని ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకొని కడిగేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలండి మొత్తము. చూడండి, ఇంకెక్కడన్నా మట్టి ఇంకెక్కడన్నా ఉన్నా కానీ మొత్తం పోతుంది. అలా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేస్తున్నాను. వాటర్ లేకుండా మొత్తం వేసేస్తున్నానండి వీటిని. ఇప్పుడు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి కాను ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేస్తున్నాను. అలానే ఇంకొక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేస్తున్నాను. అంటే జస్ట్ మనకి ఈ మష్రూమ్ గ్రేవీకి తగ్గట్టుగా మనం వేస్తున్నాను. తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. కొంచెం ఏమో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలాకి తగ్గట్టుగా వేసానండి మొత్తం ఇది. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కలిపేసేసుకోవాలి. ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. ఫస్ట్
ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి పూర్తిగా. ఆ తర్వాత 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. ఇదేంటంటే కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల బైండింగ్‌గా బాగా ఉంటుందండి. తర్వాత 2 స్పూన్ల మైదా కూడా వేస్తున్నాను. ఇంకో 2 స్పూన్ల మైదా కూడా వేసేసి బాగా కలిపేస్తున్నానండి మొత్తము. అదంతా ఏంటంటే ప్రతి ముక్కకి మనం ఇవి వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ పిండ్లు కూడా వేసాం కదా, పిండ్లు కూడా ఆ ముక్కకి బాగా కోట్ అయ్యేటట్లుగా మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే ఆ వాటర్తోనే సరిపోతాయి, దానిలో ఉన్న వాటర్ ఉంటాయి కదా దాంతో సరిపోతాయండి. చూడండి అలా కలుపుకుంటే సరిపోతుంది మొత్తము. ప్రతి ముక్కకు పట్టేటట్లుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఈ లోపల బాండీలో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత లోపల ఆ మష్రూమ్స్ అనేది మగ్గుతాయి అండి. ఆ మష్రూమ్స్ అన్ని పక్కన పెడితే అలా సరిపోతుందండి అంతవరకు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి దానిలో. మొత్తం ఒకేసారి మన పకోడీలా వేస్తే ఏమవుతుందంటే అన్నీ అతుక్కుపోతాయి అన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కటి సపరేట్గా వేసుకోవాలి. నిదానంగా వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి వీటిని. వేసిన తర్వాత కలపకూడదండి. ఫస్ట్ వేసిన తర్వాత కలపకుండా ఉండాలి. లేదంటే కలిపామంటే ఏమవుతుందంటే మొత్తం పైకి అతుక్కుపోయి అట్లా వచ్చేస్తుంది. అలా కలపకుండా అలానే ఉంచాలి. ఆ తర్వాత అప్పుడు కలిపి తీసుకోవాలండి. ఇలా వస్తే చాలు, కలర్ వస్తేను. ఇంకా వాటిని తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన మష్రూమ్స్ ముక్కలు ఉన్నాయిగా వాటిని కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి అల్లం తురుము వేసుకోవాలండి. అల్లము వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆ తురుము వేసుకోవాలి. ఈ మష్రూమ్స్లో ఈ అల్లము వెల్లుల్లిపాయలు పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటాయండి. ఇలాగా వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. అల్లం కూడా ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఒక పాయ ఉల్లిపాయ వేసుకున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక ఇంకొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా సన్నగా ఎర్రగా వచ్చేటట్లుగా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇందాక ఆల్రెడీ ఆ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ గ్రేవీకి తగ్గట్టుగాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇదంతా మనం మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. బాగా వేపుకోవాలండి. ఎందుకంటే ఎర్రగా వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అది బాగా వేపుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను కరివేపాకు కొంచెం. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆ తర్వాత దీనిలోకి ఇప్పుడు మసాలాలు ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కటిగాను. కొంచెం
ఏంటంటే ఇది ఉప్పు వేసిన, ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాను కాబట్టి దీనికి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తర్వాత కారం కూడా ఈ గ్రేవీకి తగ్గట్టుగా 1/2 స్పూన్ వేసుకున్నాను. మనకి స్పైసీ ఎక్కువ తింటారు అంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే వేశాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలి. ఆ మసాలాలో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి వేగిన తర్వాత. చూడండి ఎలా పైకి ఎలా వచ్చేస్తుందో కదా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు సాసులు వేసుకోవాలి. ఇదేమో సోయా సాస్ వేస్తున్నాను. 1 స్పూను, ఒక 1/2 స్పూన్ ఉంటుందిలేండి అంతేను. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలా అది చిన్న స్పూనే కాబట్టి నేను అదంతా 1 స్పూన్ వేసుకున్నాను. అది పెద్ద స్పూన్స్ అయితే కనుక 1/2 స్పూన్ చాలండి. ఇది సోయా సాస్ వేసాను. అలానే వెనిగర్ కూడా 1 స్పూన్ వేసానండి. ఒక 1/2 స్పూన్ దాకా వేసినట్టున్నాను. వెనిగర్ ప్లేస్లో మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. ఆ నిమ్మరసం పిండుకోవాలంటే అది మనం లాస్ట్లో పిండుకోవాలి. ఎందుకంటే అది వేడి మీద వేస్తే ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం పెట్టుకోవాలి. ఆ తర్వాత చిల్లీ సాస్ వేస్తున్నాను. చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అది కూడా వేసి కలిపేసుకొని బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత టమాటో సాస్ వేస్తున్నానండి. టమాటో సాస్ అనేది ఒక 2 స్పూన్లు టమాటో సాస్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు టమాటా సాస్ కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవంతా బాగా వేగిపోవాలండి. ఆ సాసులు, ఆ మసాలా అంతా వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేటట్లుగా చేసుకోవాలి. అలానే కొంచెం ఒక 2 చిటికెడల పంచదార అండి, అది కూడా వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల మనం వేసిన ఈ మసాలాలు కానీ ఆ మష్రూమ్స్లో వేసిన మసాలాలు కానీ ఏవైనా ఏంటంటే ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ఈ పంచదార వేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అనమాట అంతాను. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని దానిలో వాటర్ కలిపేసుకొని ఆ వాటర్ని ఈ బాండీలో వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఇలా తయారవుతుందండి. గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది కూడాను. కార్న్ఫ్లోర్ వాటర్ కూడా పోసేసుకొని ఆ గ్రేవీలా మొత్తం గ్రేవీ అంతా తిక్కుపడేటట్లుగా చేసుకోవాలి. దగ్గరికి అయ్యేటట్లు చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న అవి ఉన్నాయి కదండి మష్రూమ్స్ ముక్కలు, అవి వేసేసుకోవాలండి ఒక్కొక్కటి. అంటే అవి అతుకుపోయి ఉంటాయి కదా, అలా అతుక్కుపోకుండా తీసుకొని ఒక్కొక్కటి విడిగా వేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని ఆ గ్రేవీలోకి బాగా కోట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి పట్టేటట్లుగా ఆ గ్రేవీకి, ఆ ముక్కలకి పట్టేటట్లుగా గ్రేవీ అంతా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని దింపేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ మష్రూమ్ మంచూరియా అనేది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మష్రూమ్ మంచూరియా అనేది. అదే కనుక మనం రెస్టారెంట్లో పెట్టుకుంటే ఒక మష్రూమ్ అనేది చిన్న ప్లేట్లో ఇస్తాడు, అదే 300-400 తీసుకుంటారండి. సింపుల్గా మనకి ఈ మష్రూమ్ ప్యాకెట్ బయట తీసుకుంటే ఎంత ఉంటుంది, ఒక 50 రూపీస్ లేదంటే 60 రూపీస్ అంతే కదండి. ఆ 60 రూపీస్ మంచూరియాతో 2 మనుషులు తినచ్చండి చక్కగా. ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా
చూడండి బాండీ కూడా అతుక్కోకుండా ఎంత చక్కగా బాగా వచ్చేసేసిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.